డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి అంశము, అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులకు నేను ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే ఈ చాప్టర్ అంటే ఐరోపా వారి రాక అనేటువంటి ఆంధ్రదేశానికి ఐరోపా వారి రాక అనేటటువంటిది ఏపీపీఎస్సి వాళ్ళకి గ్రూప్ 2లో 3వ చాప్టర్, అంటే ఏపీ హిస్టరీకి సంబంధించిన దాంట్లో 3వ చాప్టర్. అదే తెలంగాణ విద్యార్థులకైతే నిజాం నవాబుల పాఠం అనేటటువంటిది చదివేటప్పుడు ఈ బిట్లన్నీ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి తెలంగాణ ఉద్యమం 150 మార్కులు. ఇటు ఆ రాష్ట్రం వాళ్ళకి, ఇటు ఈ రాష్ట్రం వాళ్ళకి రెండు రకాలైన విద్యార్థులకి ప్రతి పోటీ పరీక్షలకి ఇది గ్రూప్ 2 గ్రూప్ 1 అని కాదు, మీరు ప్రిపేర్ అయ్యే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా గతంలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్లని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బిట్టుని బిట్టుగా కాకుండా దాని పూర్వపరాలు కూడా మనం అధ్యయనం చేసినట్టయితే ఏ లెవెల్లో బిట్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చు. అదేవిధంగా ఆ సబ్జెక్టు మొత్తం మీద ఒక మంచి అవగాహన వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర విద్యార్థులకి హిస్టరీకి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా మీకు సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడండి అమ్మా, మనం కొన్ని ప్రీవియస్ బిట్లని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది రెండు తెలుగు రాష్ట్రాలు, కేవలం ఒక ఏరియాకని మాత్రం అనుకోమాకండి. బిట్లు చూస్తే మీకే అర్థమైంది. చూడండి, 1798లో గవర్నర్ జనరల్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా సభ్యత్వం తీసుకున్న స్వదేశీ పరిపాలకుడు ఎవరు అన్నాడు. లార్డ్ వెల్లెస్లీ అనేవాడు బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఈయన 1798లో సైన్య సహకార ఒప్పందం, దీన్ని ఇంగ్లీష్లో సబ్స్టరీ అలయన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఒప్పందాన్ని ఈయన ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో ఉన్న సంస్థానాలు అందరినీ కూర్చోబెట్టి నేను ఈ సిస్టమ్ తీసుకొస్తున్న అన్నాడు. ఏంటి సార్ ఈ సిస్టమ్ అంటే ఒకటే చెప్పిండు, ఏ అనే చక్రవర్తి ఉండనుకోండి, ఈయన నేను ప్రవేశపెట్టిన ఈ సైన్య సహకార ఒప్పందంలో సంతకం చేస్తే ఆ ఏ అనే చక్రవర్తి తన సొంత సైన్యాన్ని నియమించుకోకూడదు. రెండోది, మా బ్రిటిష్ సైన్యాన్ని పెట్టుకోవాలి. మూడోది, ఒక రెసిడెంట్ అని చెప్పి ఒక స్పెషల్ ఆఫీసర్ వస్తాడు, కృష్ణమనోహర్ ఐపీఎస్ లాగా. ఈ రెసిడెంట్ అనే వ్యక్తిని మీ రాజ్యంలో పెట్టుకోవాలి. ఎవరు? ఈ సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేసిన చక్రవర్తి రెసిడెంట్ని పెట్టుకోవాలి. నెక్స్ట్, తన రాజ్యంలో కొంత భాగాన్ని మా సైనిక ఖర్చుల కోసం ఇవ్వాలి. చూడండి, తన సొంత సైన్యాన్ని పెట్టుకోకూడదు, బ్రిటిష్ సైన్యాన్ని పెట్టుకోవాలి, రెసిడెంట్ని పెట్టుకోవాలి, తన రాజ్యంలో కొంత భూమిని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇన్ని అవకాశాలు వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి కల్పిస్తే మరి ఏ అనే రాజుకు వచ్చే ప్రయోజనం ఏంటి అని అంటే, ఏ అనేవాడు బి అనే రాజు మీదకి యుద్ధానికి పోయినా, లేదా బి అనేవాడే హెచ్చరి ఎక్కువ ఏ అనేవాడి మీకు యుద్ధానికి వచ్చిన బ్రిటిష్ సైన్యం చూడండి రక్షణ కవచంలాగా ఈ ఏని కాపాడతారు. ఇది సైన్య సహకార ఒప్పందం యొక్క సిస్టమ్ అని చెప్పిండు. దీని మీద మొట్టమొదటిసారిగా సంతకం చేసిన చక్రవర్తి ఎవరంటే నిజాం అలీ ఖాన్, హైదరాబాదు నిజాం దీని మీద మొట్టమొదటిసారిగా సంతకం చేశాడు. ఇది సంతకం చేసింది 1798లో, కానీ ఇది అమల్లోకి వచ్చింది 1800 సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖు నాడు అమల్లోకి వచ్చింది. చూడండి అమ్మ, ఎంత ఇంపార్టెంట్ విషయమో. ఇది ఏపీపీఎస్సీ వాళ్ళనైతేనేమో రేపు గ్రూప్ 2 మెయిన్స్లో అడుగుతాడు. భారతదేశ చరిత్రకు సంబంధించి టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఇండియన్ హిస్టరీ జనరల్ స్టడీస్లో అడుగుతాడు, లేదా తెలంగాణ ఉద్యమం పేపర్లో అడుగుతాడు. నేను స్టార్ట్ చేసేటప్పుడు చెప్పా, ఈ బిట్లు రెండు తెలుగు రాష్ట్ర విద్యార్థులకు చాలా అవసరం అమ్మా, అందుకని ఖచ్చితంగా దీని అందరికీ ఉపయోగపడుతుందని చెప్పాను. చూడండి, భారతదేశంలో వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సిస్టమ్ తెలిసింది, అసలు ఈ సిస్టమ్ లక్ష్యాలు ఏందో తెలిసింది. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇది ఎప్పుడు అమల్లోకి ప్రవేశపెట్టిండు, హైదరాబాద్లో ఎప్పుడు అమల్లోకి వచ్చింది. అంతేకాదు వెల్లెస్లీ ఇంకో మాట కూడా అన్నాడు, ఈ షరతులన్నీ అంగీకరించడంతో పాటు మా బద్ధ శత్రువులతో మీరు స్నేహం చేయొద్దు అన్నాడు. మా బద్ధ శత్రువులు అంటే ఎవరు? ఫ్రెంచి వాళ్ళతో స్నేహం చేయొద్దు అనేది వెల్లెస్లీ ప్లాన్. ఎందుకు? ఫ్రెంచి వాళ్ళు డెవలప్ అయితే ఎవరికి డ్యామేజ్ వస్తుంది? ఇంగ్లీష్ వాళ్ళకి డ్యామేజ్ వస్తుంది. అది వాళ్ళ లక్ష్యం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వాస్తవం ఏది అన్నాడు, అంటే నిజం ఏది అన్నాడు.
ఆంధ్రదేశంలో జరిగిన బొబ్బిలి యుద్ధానికి ప్రధాన ఆధారం ఆశుపాదమూర్తి రాసినటువంటి బొబ్బిలి యుద్ధం అనే నాటకం. ఒకటి. ఆంధ్ర ప్రాంతంపై అధికారాన్ని నెలకొల్పిన తొలి ఐరోపా వారు ఫ్రెంచి వారు. ఓకే. కాసింకోట ఒప్పందం విజయనగరం బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. ఓకే. అన్నీ వాస్తవాలేనే అన్నాడు. అంటే అన్నీ వాస్తవాలే, అలా అని మనం వదిలేయొద్దు. చూడండి, ఆంధ్రదేశంలో 1758లో ఏం జరిగింది అని అంటే 1757లో బొబ్బిలి యుద్ధం అని ఒక యుద్ధం జరిగింది. బొబ్బిలి యుద్ధం. ఓకేనా. ఆంధ్రదేశంలో బొబ్బిలి యుద్ధం అని ఒక యుద్ధం జరిగింది. ఈ బొబ్బిలి యుద్ధంలో ఎవరెవరికి జరిగింది అంటే విజయనగరం సంస్థానాధిపతి అయిన విజయరామరాజు ప్లస్ ఫ్రెంచి వారు ఒకవైపు, విజయనగరం రాజు సంస్థానాధిపతి ఫ్రెంచి వారు ఒకవైపు, పాపం బొబ్బిలి సంస్థానాధిపతి అయినటువంటి రంగారావు ఒకవైపు, ఫ్రెంచి వాళ్ళు విజయరామరాజు ఒకవైపు. ఈ రెండు వర్గాలకు 1750లో జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధం. మరి యుద్ధానికి బొబ్బిలి యుద్ధం ఎందుకు పేరు వచ్చిందంటే ఈ ఫ్రెంచి దుర్మార్గులు విజయరామరాజును రెచ్చగొట్టి మనిద్దరం కలిసి బొబ్బిలి మీదకి యుద్ధానికి వెళ్తే బొబ్బిలోని వేసి పడేస్తే అప్పుడు బొబ్బిలిని మనిద్దరం పంచుకుందామని చెప్పి చేపట్టిన యుద్ధం కాబట్టే దీనికి బొబ్బిలి యుద్ధం అని పేరు వచ్చింది. అంటే ఇలా ఇద్దరు లక్ష్యం ఏంది, రంగారావుని వేసి పడేయాలి. ఫ్రెంచి వాళ్ళకి రంగారావు అంటే ఎందుకు కోపం అని అంటే నిజాం నవాబులైనా మేము చెప్పినట్టు వింటారు, కానీ ఈ రంగారావు మాత్రం మా ఫ్రెంచి వాళ్ళ వస్తువులని బొబ్బిలి సంస్థానంలోకి రానివ్వట్లేదు. మా ఫ్రెంచి వాళ్ళ వ్యాపారాన్ని ఈయన అన్ని రకాలుగా అడ్డుకుంటాడు. అందుకని రంగారావుని ఇష్టపడితే బొబ్బిలి మొత్తం మాకే చెందుద్ది, మా వస్తువులన్నీ అక్కడ అమ్ముకోవచ్చని ఈ దుర్మార్గులు ప్లాన్ వేశారు. అప్పుడు ఈయన్ని రెచ్చగొట్టారు, విజయరామరాజుని. రెచ్చగొడితేనే వాళ్ళు ఇద్దరు ఒకటయ్యారు, ఈయన ఒక్కడైండు. ఆ యుద్ధం జరిగిందే బొబ్బిలి యుద్ధం. రంగారావుని విజయరామరాజు చంపిండు. ఆ సమయంలో రంగారావు బామర్ది తాండ్ర పాపారాయుడు పోయి ఈయన వేసి పడేసిండు విజయరామరాజుని. చూడు, మా బావని చంపుతావరా అని చెప్పి రంగారావు బామర్ది పోయి విజయరామరాజుని చంపేసిండు. ఈ స్టోరీ మొత్తాన్ని తెలియజేసే ఒకే ఒక్క ఆధారం ఏదంటే ఆశుపాదమూర్తి అనే వ్యక్తి రాసినటువంటి బొబ్బిలి యుద్ధం. సూపర్ హిట్. ఓకేనా. 200 days 200 సెంటర్స్. ఇది చాలా రోజులు ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించే వాళ్ళంట. అంటే ఫ్రెంచి వాళ్ళు దుర్మార్గులు మంచి రాజ్యం పరిపాలన చేసుకుంటున్న ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య పుల్లలు పెట్టి వాళ్ళ గొడవలు తీసుకొచ్చి ఇద్దరు చనిపోవటానికి కారకులయ్యారని చెప్పి ఆశుపాదమూర్తి రాసిన నాటకం అప్పట్లో పెద్ద సంచలనం. రెండు. చూడండి, ఆంధ్ర ప్రాంతంపై అధికారాన్ని నెలకొల్పిన తొలి ఐరోపా వారు ఫ్రెంచి వారు. కరెక్టేగా, బొబ్బిలి యుద్ధం తర్వాత వీలేగా సక్సెస్ అయింది. అంతేకాదు, 3వ కర్ణాటక యుద్ధం వరకు ఫ్రెంచి వాళ్ళ పలుకుబడి హైదరాబాద్ రాజ్యంలో, అంటే మన నిజాం రాజ్యం అన్న ఆంధ్ర రాజ్యం అన్న ఒకటే, ఫ్రెంచి వాళ్ళదే డెవలప్ అయింది. నెక్స్ట్ చూడండి, కాసింకోట ఒప్పందం అనేది విజయనగరం బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. అవును, విజయనగరం బ్రిటిష్ వాళ్ళకి మధ్య కాసింకోట ఒప్పందం ఎందుకు జరిగిందంటే అది చందుర్తి యుద్ధ సమయంలో జరిగింది. చందుర్తి యుద్ధ సమయంలో ఏమైందంటే ఫ్రెంచి వాళ్ళను ఓడించటం కోసం ఈ విజయనగరం పరిపాలకుడైనటువంటి అప్పుడు విజయనగరం పరిపాలకుడు ఎవరు 1758లో అంటే విజయరామరాజు కొడుకైనటువంటి ఆనంద గజపతి రాజు. ఆయన ఏం చేసిందంటే ఈ అన్నదమ్ముల్లాగా ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఫ్రెంచి వాళ్ళే చిచ్చు పెట్టారని చెప్పి ఈ విజయనగరం రాజు అయినటువంటి ఆనంద గజపతి రాజు ఏం చేసిందంటే బ్రిటిష్ వాళ్ళకి దోకి చేతుల్లోకి వెళ్ళిపోయాడు. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి మనందరం కలిసి ఈ ఫ్రెంచి వాళ్ళని చేద్దామని చెప్పి ఒప్పందం చేసుకున్నాం. అందుకని చూడు, కాసింకోట ఒప్పందం ఈ విజయనగరం బ్రిటిష్ వాళ్ళకి జరిగింది. ఆ ఒప్పందం జరగడానికి ఒక కారణం కూడా ఉంది. ఏంటంటే ఆనంద గజపతి రాజు బ్రిటిష్ వాళ్ళని తీసుకొచ్చుకొని చందుర్తి యుద్ధం చేసేటప్పుడు విజయం సాధించేటప్పుడు ఈ విజయనగరాన్ని వీటన్నిటిని ఎట్ట పంచుకునే విషయంలో వీళ్ళకి గొడవలైనప్పుడు మళ్ళీ మనం కొట్టుకుంటే ఫ్రెంచి వాళ్ళు కలిసి అయిపోద్దని చెప్పి కాసింకోటలో కూర్చొని మాట్లాడుకున్నారు. ఏంది, నువ్వు రమ్మంటేనే మేము వచ్చినాం, అందుకని మేమిద్దరం కొట్టుకోవద్దని చెప్పి ఆనంద గజపతిరాజు బ్రిటిష్ వాళ్ళకి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని కాసింకోట ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారంగానే ఫ్రెంచి వాళ్ళని నీడ లేకుండా చేశారు ఆంధ్రదేశంలో. ఓకేనా, ఇవన్నీ వాస్తవాలే. ఓకేనా, పై వాటిలో వాస్తవం, ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం అంటే ఆశుపాదమూర్తి రాసిన బొబ్బిలి యుద్ధం నాటకం వాస్తవమే. ఆంధ్ర ప్రాంతంపై అధికారాన్ని నెలకొల్పిన తొలి ఐరోపా దేశం అంటే ఫ్రెంచి వారు వాస్తవమే.
కాసింకోట ఒప్పందం అనేది విజయనగరం బ్రిటిష్ వారికి మధ్య జరిగింది వాస్తవమే. ఓకేనమ్మా, ఇవన్నీ వాస్తవాలే. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వాటిలో అవాస్తవం ఏదన్నాడు, అవాస్తవం ఏదన్నాడు చూడండి. చందుర్తి యుద్ధం తర్వాత రాజమండ్రి కోట స్వాధీనం విషయంలో వచ్చిన మనస్పర్ధలతో కర్నల్ పోర్టు ఆనంద గజపతిని ఓడించి సంధి చేసుకున్నాడు. ఇప్పుడే చెప్పుకున్నాం కాసింకోట ఒప్పందం అని. అంటే చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1758లో జరిగింది. ఈ యుద్ధం జరిగేటప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఎవరిద్దరు? కర్నల్ ఫోర్డు హ్యాపీగా ఉన్నాడు, బ్రిటిష్ సేనా నాయకుడైన కర్నల్ ఫోర్డు హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఆనంద గజపతి రాజు అంటే విజయనగరం రాజు ఆనంద గజపతి రాజు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఫ్రెంచ్ వారిని ఓడించారు. ఓడించేటప్పుడు వీళ్ళకి కొద్దిగా ఈగో దెబ్బతిన్నది. ఎందుకంటే నేను చేయబట్టే ఈయన గెలిచిందని, నేను చేయబట్టే వీళ్ళు గెలిచారని చెప్పి వీళ్ళు తిట్టుకుంటారు. ఆ సమయంలో మళ్ళీ వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. ఆ మనస్పర్ధలు పోయి ఇద్దరు ఓడించుకొని, గమ్మత్తు ఏం తెలుసా, ఇద్దరు గొడవైంది. అప్పుడు కర్నల్ ఫోర్డ్ ఆనంద గజపతిని ఓడించిండు. ఓడిస్తే బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి రాబర్ట్ క్లైవ్ కర్నల్ ఫోర్డ్కి వర్తమానం పంపించిండు, ఒరేయ్ వీడు మన వైపే ఉన్నాడు, అనవసరంగా వాడితో గొడవ ఎందుకు, నువ్వు సయోధ్య చేసుకొని వాడిని మనవాడిగా తీసేసుకో, అవసరం వచ్చి వాడు మన దగ్గర మనకి డబ్బులు ఇచ్చేటట్టు నేను మాట్లాడతా అని చెప్పి ఒప్పందం చెప్పించాడు. దాంతో సంధి జరిగిందని గుర్తుపెట్టుకోండి, సంధి జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్, ఈ సమయంలో హైదరాబాద్ రాజ్యంలో ఇంగ్లీష్ సేనాపతి ఎవరు ఉన్నారంటే బుస్సీ ఉన్నాడు. బుస్సీ హైదరాబాద్ సంస్థానంలో, అర్థమైన హైదరాబాద్ సంస్థానంలో బుస్సీ ఎవరంటే ఫ్రెంచి సేనాపతి. ఈ ఫ్రెంచి సేనాపతి అయినటువంటి బుస్సీ అనేటటువంటి వాడు సలాబతు జంగ్ అనేటటువంటి చక్రవర్తికి రక్షకుడుగా ఉన్నాడు. సలాబతు జంగ్ వణికిపోతుండు. ఎందుకంటే రాబర్ట్ క్లైవ్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకు ఉద్యోగస్తుడిగా వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా రాబర్ట్ క్లైవే గెలుస్తాడు. కర్ణాటక యుద్ధాల్లో ఆర్కాట్ వీరుడు అనే పేరు పొందింది రాబర్ట్ క్లైవే. ప్లాసీ యుద్ధంలో సిరాజ్దౌలాను ఓడించి ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్ని ఆక్రమించింది రాబర్ట్ క్లైవే. వాడొచ్చి నా మీద ఆడబడతాడు అని చెప్పి సలాబతు జంగు ఏడుస్తుంటే వాడికి రక్షణగా ఉన్న వ్యక్తి ఎవరంటే బుస్సీ సలాబతు జంగే కాదు, ముజఫర్ జంగుకి రక్షణగా ఉన్నాడు, తర్వాత సలాబతు జంగుకు రక్షణగా ఉన్నాడు. అంటే బుస్సీ, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకున్నమ్మా, బుస్సీ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నంత కాలం హైదరాబాదులో ఫ్రెంచ్ వాళ్ళ పలుకుబడి నడుస్తుంది. ఇక్కడ చూడండి, కాసింకోట ఒప్పందం ఇవన్నీ జరుగుతున్నప్పుడు అంటే చందుర్తి యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఆంధ్రదేశంలో ఓడిపోయారు. ఎక్కడ? విజయనగరం, విశాఖపట్నం ఏరియాలో జరిగిన యుద్ధాల్లో ఘోరంగా ఓడిపోతారు. ఓడిపోతున్న సమయంలో హైదరాబాదులో ఫ్రెంచి సేనాపతి ఎవరయ్యా అంటే బుస్సీ. కానీ ఇక్కడ తప్పు ఏమిచ్చిండు? ఇక్కడ తప్పు ఈ క్రింది వాటిలో ఏది అవాస్తవం అన్నాడు. ఏది అవాస్తవం అంటే చూడండి, ఇగో ఈ సమయంలో హైదరాబాద్ రాజ్యంలో ఇంగ్లీష్ సేనాపతి అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ అన్నాడు, ఇక్కడ ఎవరు అనాలా? ఫ్రెంచ్ అనాలి. అంటే ఇది తప్పు. నెక్స్ట్ చూడండి, ఆంధ్రదేశంలో జరిగిన పద్మనాభ యుద్ధాన్ని ఐరోపాలో జరిగినటువంటి ప్లాండెన్బర్గ్ యుద్ధంతో పోల్చుతారు. ఓకేనా? పద్మనాభ యుద్ధం దేనికి జరిగిందంటే విజయనగరం సంస్థానాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవటానికి జరిగిన యుద్ధం. విజయనగర సంస్థానాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవటానికి జరిగిన యుద్ధం. సింపుల్గా యుద్ధం అయిపోయింది. ఏదో రక్తపాతం బాగా జరుగుద్ది అనుకుంటే చెంచా రక్తం కూడా చెందకుండా యుద్ధం అయిపోయింది సింపుల్గా. అందుకని చరిత్రకారులు ఈ యుద్ధాన్ని అక్కడెక్కడో ఇంగ్లాండ్లో జరిగినటువంటి ప్లాండెన్బర్గ్ అనేటువంటి యుద్ధంతో పోల్చుతారు. నెక్స్ట్, ఇది కరెక్టే. నెక్స్ట్ చూడండి, చందుర్తి యుద్ధంలో విజయనగరం జమీందారు ఆనంద గజపతికి సహాయం చేయడానికి రాబర్ట్ క్లైవ్ కర్నల్ ఫోర్డ్ అనేటువంటి వ్యక్తిని సేనానిగా పంపాడు. కరెక్ట్. ఓకేనా? ఒక విషయం చూడండి, ఇక్కడ ఒక మీకు స్టోరీ చెప్పాలి. 1757లో జరిగిన యుద్ధం బొబ్బిలి యుద్ధం. ఇది అందరికీ తెలుసు. ఈ బొబ్బిలి యుద్ధం జరిగింది ఎవరెవరికి? ఆనంద గజపతి రాజు ఉన్నప్పుడు లేదు. విజయనగరం జమీందారు ఎవరప్పుడు? బొబ్బిలి యుద్ధం. విజయనగరం జమీందారు ఎవరు? విజయరామరాజు విజయనగరం జమీందారు. విజయనగరం జమీందారు అనుకోండి, విజయనగరం జమీందారు. బొబ్బిలి జమీందారు ఎవరు? బొబ్బిలి జమీందారు ఎవరయ్యా అంటే రంగారావు. ఇందాక కూడా చెప్పారు, రంగారావు. వీళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంటే ఫ్రెంచి వాడు ఎటువైపు ఉండు? విజయరామరాజు వైపు ఉండు అన్నాం. అంటే ఫ్రెంచి వాళ్ళు విజయరామరాజు ఇద్దరు కలిసి బొబ్బిలి సంస్థానాధిపతిని చంపారు. రంగారావుని చంపిండు విజయరామరాజు. ఈ సమయంలో రంగారావు బామ్మర్ది పోయి విజయరామరాజుని చంపిండు. అంటే విజయనగరం సంస్థానానికి జమీందారు లేడు, బొబ్బిలి సంస్థానానికి జమీందారు లేడు. ఆ సమయంలో ఫ్రెంచి వాళ్ళు ఏం చేశారంటే
విజయరామరాజు కొడుకైన ఆనంద గజపతి రాజుని విజయనగరం జమీందార్ని చేశారు. బొబ్బిలి యుద్ధం తర్వాత విజయనగరం జమీందారు ఎవరయ్యారంటే ఆనంద గజపతి రాజు అయ్యిండు. ఆనంద గజపతి రాజుకి ఫ్రెంచ్ వాళ్ళు ఏమని చెప్పారంటే, మీ నాన్న మా మాటినే యుద్ధం చేసిండు, రంగారావుని చంపిండు, మీ నాన్న కూడా చనిపోయిండు, దీనికి మేము చాలా బాధపడుతున్నాం, నిన్ను సంస్థానాధిపతిగా చేస్తున్నాం అబ్బా అని చెప్పి ఆనంద గజపతి రాజుకి చెప్పారు. వాడేమన్నాడంటే, అసలు మా నాన్నకి ఏదో మీరు ఇస్తానంటేనేగా మీ వైపు వచ్చింది, మీ ఫ్రెంచ్ వాళ్ళ వైపు మా నాన్న ఎందుకు వచ్చాడు విజయరామరాజు, ఏదో మాకు లాభం చేకూర్చి పెడతారంటేనే వచ్చినాం, కానీ మీరు ఏమీ లాభం చేకూర్చలేదు, మరి ఏంటి మా పరిస్థితి అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నారు, ఫ్రెంచ్ వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయబ్బా చూస్తామని చెప్పి 1758 వరకు సంవత్సరం సాగదీశారు. సాగదీసి ఉత్తరాంధ్ర జిల్లాలో ఫ్రెంచ్ వాళ్ళు డెవలప్ అవుతారు, కానీ ఈ ఆనంద గజపతి రాజుని ఏమాత్రం డెవలప్ చేయట్లేదు. అప్పుడు ఆనంద గజపతి రాజుకి అర్థమైంది, వీళ్ళు తమ స్వార్థం కోసం 2 సంస్థానాల మధ్య గొడవ పెట్టి ఇటు రంగారావు చనిపోయటానికి ఫ్రెంచ్ వాళ్ళే కారణమయ్యారు, విజయరామరాజు చావటానికి ఫ్రెంచ్ వాళ్ళే కారణమయ్యారని చెప్పి అసలు ఈ ఆంధ్రదేశం నుంచి అంటే మా విజయనగరం ఈ బొబ్బిలి సంస్థానం నుంచి ఫ్రెంచి యదవల్ని గనక బయటికి పంపిస్తే పీడ విరగడైద్దని చెప్పి ఆనంద గజపతి రాజు తెలివిగా ఏం చేసిందంటే, అప్పుడు బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్న రాబర్ట్ క్లైకి వర్తమానం పంపించిండు. రాబర్ట్ క్లైకి వర్తమానం పంపించి, అంకుల్ నువ్వు గనక నాకు ఒక సేనా నాయకుడినిచ్చి సైన్యాన్నిచ్చి పంపిస్తే మా విజయనగరం ఏరియాలో ఫ్రెంచి వాళ్ళు నిలవనీడ లేకుండా చేస్తా, నాకు నువ్వు సపోర్ట్ ఇస్తావా అన్నాడు. మీరు చెప్పండి, రాబర్ట్ క్లైవ్ ఆనంద గజపతి రాజుకి సపోర్ట్ ఇస్తాడా ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు, రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్కు చెందిన ఇంగ్లీష్ వ్యక్తి అనమాట. రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్ అంటే బ్రిటిష్ గవర్నర్ అయిండు. వాడికి ఫ్రెంచ్ వాళ్ళంటే అస్సలు పడదు. అందుకని చూడు, ఆనంద గజపతి రాజు ప్లేటు ఫిరాయించే మొన్నటి వరకు ఫ్రెంచ్ వాళ్ళ వైపు ఉండి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ వైపే మారి ఇంగ్లీష్ వాళ్ళని సహకారం కోరుతుండు. మా విజయనగరం బొబ్బిలి నుంచి ఫ్రెంచ్ వాళ్ళని నిలవనీడ లేకుండా చేస్తా, నువ్వు రెడీనా, నువ్వు ఓకే అంటే నేను సిద్ధమవుతా, నువ్వు ఒక్క మాట చెప్పు నేను సిద్ధమవుతా అంటే అప్పుడు రాబర్ట్ క్లైవ్ అనుకుండు, నేను ఆనంద గజపతి రాజుకి సపోర్ట్ ఇస్తే ఆంధ్రదేశంలో అసలు ఫ్రెంచి వాళ్ళు నీడ లేకుండా పోతానని ఆలోచించే చూడు కర్నల్ ఫోర్డ్ అనే సేనాపతిని పంపిస్తే జరిగిన యుద్ధమే 1758లో చందుర్తి యుద్ధం అని యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆనంద గజపతి రాజు సక్సెస్ అయ్యాడు. ఎందువల్ల, కర్నల్ ఫోర్డ్ ఇచ్చినటువంటి సహకారం వల్ల. ఓకేనా, ఇది విషయం. అంతేకాదు, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే బాగా ఇదంతా మర్చిపోయినా పర్లేదు కానీ డైరెక్ట్ బిట్ మర్చిపోమని చెప్పట్లేదు, చాలా ఇంపార్టెంట్. ఇట్లా గజిబిట్ చేసి అడిగితే ఇట్నే చెప్పుకోవాలి మనం. ఓకేనా, ఇట్లా ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ ఏది తప్పు అంటే ఎంత ఈ క్వశ్చన్ చదవటానికే కొంత టైం పడితే ఎగ్జామ్లో వామ్మ ఇదంతా చదివి ఎప్పుడు అర్థం చేసుకోవాలని బాధ లేకుండా ఇలాంటి ప్రశ్నల మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈజీ అవుతుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే డైరెక్ట్ బిట్లు ఎవరైనా ఆన్సర్ చేస్తారు, ఈ క్రింది వాటిలో ఏది తప్పు ఏది రైట్ అనేది చేస్తేనే మనకి సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి అమ్మా. చూడండి, కొద్ది గజిబిజ్ అయినా ఈజీ విషయం. ఆనంద గజపతి రాజు ఎవరి వైపు నుంచి ఎవరి వైపు వెళ్ళిండు, ఫ్రెంచ్ వాళ్ళ వైపు ఉండి ఇంగ్లీష్ వాళ్ళ వైపు వెళ్ళిండు. ఇంగ్లీష్ వాళ్ళు రాబర్ట్ క్లైవ్ సహకారంతో కర్నల్ ఫోర్డ్ సహకారంతో ఫ్రెంచ్ వాళ్ళని ఓడించాడు. ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయిన చిట్ట చివరి యుద్ధం అంటే ఏమని పెట్టాలి, చందుర్తి యుద్ధం 1758. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయిన చిట్ట చివరి యుద్ధం ఏది, చందుర్తి యుద్ధం. అదే భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయిన చిట్ట చివరి యుద్ధం అంటే 1760లో జరిగిన వాందీవాసి యుద్ధం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి, 3వ కర్ణాటక యుద్ధంతో ఆంధ్రదేశం పూర్తిగా వ్యాపారాధిపత్యాన్ని కోల్పోయిన ఐరోపా కంపెనీది అన్నాడు. ఎక్సలెంట్ బిట్టు. చూడండి, 3వ కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది, కర్ణాటక యుద్ధాలు మొత్తం జరిగినాయి 3. ఈ 3 కర్ణాటక యుద్ధాల్లో 3వ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 1763 వరకు జరిగింది. ఈ 1756 నుంచి 63 జరిగింది కాబట్టి దీన్ని సప్తవర్ష సంగ్రామం అనే పేరుతో పిలుస్తారు. ఈ సప్తవర్ష సంగ్రామం అనేటటువంటి యుద్ధంలో లాస్ట్కి ఎవరు ఓడిపోయారయ్యా ఆంధ్రదేశంలో అంటే ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు.
ఓకేనా? ఎందుకు? ఈ సప్తవర్ష సంగ్రామం జరుగుతున్నప్పుడేగా 1758లో చంద్రుర్తి యుద్ధం జరిగింది. ఇందాకే చెప్పా, ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయిన చిట్ట చివరి యుద్ధం ఏది? చంద్రుర్తి యుద్ధం. అది ఏ యుద్ధ సమయంలో జరిగింది అంటే మూడో కర్ణాటక యుద్ధ సమయంలో జరిగింది. ఈ మూడో కర్ణాటక యుద్ధ సమయంలో హైదరాబాద్ నిజాం ఎవరు? సలాబత్తు జంగు. హైదరాబాద్లో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? బుస్సీ. ఓకేనా? ఇది ఫ్రెంచ్ సేనాపతి బుస్సీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇచ్చాడు కూడా. మూడో కర్ణాటక యుద్ధ సమయంలో హైదరాబాద్ నిజాం నవాబ్ ఎవరు అన్నాడు అంటే సలాబత్తు జంగు. సలాబత్ జంగ్ అనేటటువంటి వ్యక్తి 1751 నుంచి 1761. ఓకేనా? ఈ మధ్యకాలంలో సలాబత్ జంగ్ ఉన్నాడు. ఓకేనమ్మా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం అన్నాడు. ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం? రెండో కర్ణాటక యుద్ధం జరుగుతున్న సమయంలో ముజఫర్ జంగుని హైదరాబాద్ నిజాంగా నియమించినందుకు ఫ్రెంచి వారికి అతడు మచిలీపట్నం, యానాం అనే ప్రాంతాలను ఇచ్చాడు. అది కరెక్ట్. చూడండి, ఒక విషయం ఏంటంటే ఎప్పుడు? రెండో కర్ణాటక యుద్ధం 1749 నుంచి 1754 మధ్య కాలంలో జరిగింది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు నిజం చెప్పాలంటే ఇక్కడ నాజర్ జంగ్ అనేవాడు చక్రవర్తిగా ఉన్నాడు. ఫస్ట్ నాజర్ జంగు, నిజాం ఉల్ ముల్క్ అనేవాడు అసలు హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించినోడు. నిజాం ఉల్ ముల్క్ 1748లో చనిపోతే ఆయన ప్లేస్లో వాళ్ళ కొడుకు నాజర్ జంగు చక్రవర్తి అయిండు. ఈ నాజర్ జంగు చక్రవర్తి కావటం అనేది వాళ్ళ అక్కయ్య కొడుకు, వాడి పేరు ముజఫర్ జంగు. ఈ ముజఫర్ జంగుకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే వీళ్ళ తాతయ్య తన వీలునామాలో ఏమని రాసిందంటే నా తరువాత నా కొడుకు కాదు ముజఫర్ జంగు చక్రవర్తి కావాలని చెప్పి ఒక వీలునామాని క్రియేట్ చేసిండేడు. చేసి ఏమంటాడు, మావయ్య మా తాతయ్య తర్వాత నిజాం ఉల్ ముల్క్ తర్వాత చక్రవర్తి కావాల్సిందే నేనే, నువ్వెందుకు అయినవని చెప్పి వీడితో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు ఈడేమన్నాడు, అక్క కొడుకు అని వదిలేస్తాను, లేకపోతే వేసి పడేద్దాం అనుకుంటానంటే నేను కూడా నిన్నేసేస్తానని చెప్పి ఈయన చంపాలని తిరుగుతున్నారు. ఈ సమయంలో ఈ నిద్రమొక్కుడు పోయి అప్పుడు ఎక్కడంటే హిమ్మత్ ఖాన్ అని చెప్పి ఒక ఎవడు కర్నూలు, మన కర్నూలు ప్రాంతానికి నవాబుగా పనిచేస్తున్నటువంటి వాడి దగ్గరికి పోయి ఒప్పందం చేసుకుండు. ఏమని ఒప్పందం? మా మామయ్యని చంపితే నీకు 50 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పందం చేసుకుంటూ ముజఫర్ జంగు. ఆ ఒప్పందంలో భాగంగా హిమ్మత్ ఖాన్ వచ్చి నాజర్ జంగుని చంపితేనే అప్పుడు ఈ సమయంలో అసలు మొత్తం నడిపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఫ్రెంచ్ వాళ్ళు నడిపారు. అంతమైనా ఎందుకు నడిపించారంటే అప్పుడు పాండిచ్చేరిలో గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే పాండిచ్చేరిలో డూప్లే అనేవాడు ఫ్రెంచి గవర్నర్గా ఉన్నాడు. అప్పుడు పాండిచ్చేరి ఫ్రెంచి వాళ్ళకి ప్రధాన రాజధాని, అదేవిధంగా డూప్లే అనేవాడు గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఈ కథ అంతా అంటే చూడు, ముజఫర్ జంగుకి హిమ్మత్ ఖాన్ని పరిచయం చేయటం, హిమ్మత్ ఖాన్పై నాజర్ జంగుని చంపటం, ఇదంతా నడిపించింది ఫ్రెంచి వాళ్ళు. అందుకనే చూడండి, ఫ్రెంచి వారికి అతడు ఏమిచ్చిండు కృతజ్ఞతగా? మచిలీపట్నం, యానాం అనే ప్రాంతాలను ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే చూడండి, ముజఫర్ జంగు తర్వాత నవాబైన సలాబతు జంగు ఫ్రెంచి వారికి ఉత్తర సర్కాల్ జిల్లాను బహుమానంగా ఇచ్చిండు. చూడండి, ముజఫర్ జంగ్ ఏం చేసిండు? ముజఫర్ జంగు చక్రవర్తి అయిండు. ఎవరి సహకారంతో చక్రవర్తి అయిండు? నాజర్ జంగు తర్వాత. అంటే ఎందుకు? నాజర్ జంగుని హిమ్మత్ ఖాన్ చంపేసిన తర్వాత ముజఫర్ జంగుని డూప్లే అనేవాడు వెళ్ళి వీన్ని చక్రవర్తిని చేసిండు. అంటే నాజర్ జంగు తర్వాత హైదరాబాద్ చక్రవర్తి అయింది ఎవరంటే ముజఫర్ జంగు. ఎవరు చేయబట్టి? డూప్లే చేయబట్టి. అప్పుడు ముజఫర్ జంగ్ ఏం చేసిందంటే వీడికి చూడండి, ముజఫర్ జంగ్ ఏం చేసిందంటే హిమ్మత్ ఖాన్ గాడికి ఇవ్వాల్సిన 50 లక్షలు ఉన్నాయే, ఇందాక మీకు మాట చెప్పా, హిమ్మత్ ఖాన్తో ముజఫర్ జంగ్ ఒప్పందం చేసుకుండు. మా మామయ్య నాజర్ జంగుని చంపితే నీకు 50 లక్షలు ఇస్తారా అని చెప్పి ఒప్పందం చేసుకుండు కదా. ఈ నిద్రమొక్కుడు చక్రవర్తి అయిన తర్వాత ఏం చేసిందంటే డూప్లేని ఫ్రెంచి వాళ్ళని సంతృప్తి పరుస్తుంది కానీ హిమ్మత్ ఖాన్ని ఏమాత్రం సంతృప్తి పరచట్లే. వాడికి ఇవ్వాల్సిన 50 లక్షలు రేపిస్తా మాపిస్తా అని చెప్పి తప్పించుకుంటుంటే అప్పుడు ముజఫర్ జంగు మీద వీడి దృష్టి పడింది. వీడు నాకు డబ్బులు ఎగ్గొట్టిందని చెప్పి ముజఫర్ జంగు ఒకసారి డూప్లేని గెలవటానికి వెళ్తుంటేనే ఎక్కడంటే రాయచోటి, ఓకేనా, రాయచోటి అనే ప్రాంతం దగ్గర లక్కిరెడ్డిపల్లి అని ఒక ఊరు ఉంటుంది, లక్కిరెడ్డిపల్లి. అక్కడ హిమ్మత్ ఖాను మళ్ళీ ముజఫర్ జంగుని చంపిండు. అంటే సెకండ్ వికెట్ డౌన్. ఈ సమయంలో చూడండి, ముజఫర్ జంగుని తీసేస్తే తర్వాత ఎవరు చక్రవర్తి అయ్యారు? సలాబతు జంగ్ అయిండు. సలాబతు జంగు అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ చూడండి, ఫస్ట్ నాజర్ జంగు తర్వాత ముజఫర్ జంగు, తర్వాత సలాబతు జంగు.
ఓకేనా? సలాబత్ చూడు, సలాబత్ జంగు ముజఫర్ జంగు తర్వాత నవాబైన సలాబత్ జంగు ఫ్రెంచి వారికి ఇదంతా నడిపిస్తుంది ఎవరు? ఫ్రెంచి వారు. అందుకని ఫ్రెంచి వారికి ఉత్తర సర్కార్ జిల్లాను బహుమానంగా ఇచ్చిండు. ఓకే, ఫ్రెంచి వారికి ఉత్తర సర్కార్ ఫౌజ్దార్ జాఫర్ అలీ ఖాన్కి మధ్య చూడండి, ఫ్రెంచి వారికి ఉత్తర సర్కార్ ఫౌజ్దార్ జాఫర్ అలీ ఖాన్కి మధ్య 1750లో తుమ్మలపల్లి యుద్ధం జరిగింది అన్నాడు. ఇది నిజమేనా? చూడండి, ఫ్రెంచి వారికి ఉత్తర సర్కార్ ఫౌజ్దార్ జాఫర్ అలీ ఖాన్కి మధ్య 1750లో తుమ్మలపల్లి యుద్ధం జరిగిందా అన్నాడు. జరిగింది. ఎందుకంటే సలాబతు జంగు ఫ్రెంచి వారికి ఉత్తర సర్కార్ జిల్లాలు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిందంటే వాడు అసలు కానిస్టేబుల్ జాబ్ కూడా రాదనుకున్నాడు కనుక డిఎస్పీ అయినట్టు ఈడు అసలు చక్రవర్తి అవుతానని ఏనాడు అనుకోలేదు. ఎందుకు? ఈడు చక్రవర్తి కావటానికి డూప్లే కారకుడు, అదేవిధంగా బుస్సీ అనేవాడు కారకుడు. అసలు బుస్సీ చేయబట్టి ఈడు చక్రవర్తి అయ్యాడు. ఆ సమయంలో సలాబత్ జంగ్ పరవశించిపోయి ఉత్తర సర్కార్లన్నీ మీకు ఇస్తున్న బ్రదర్, మీరు వ్యాపారం చేసుకోండి అంటే అప్పుడు ఉత్తర సర్కార్ జిల్లాల్లో ఫౌజ్దార్గా ఉన్న జాఫర్ అలీ ఖాన్ ఎదురు తిరిగిండు. ఏమని ఎదురు తిరిగిండంటే ఫ్రెంచి వాళ్ళ మీద. ఫ్రెంచి వాళ్ళు పోయారు, చక్రవర్తి మమ్మల్ని ఉత్తర సర్కార్ జిల్లాలో వ్యాపారం చేసుకోన్నాడని చెప్పి తీరా పోయి ఆడికి పోయిన తర్వాత మొత్తం వ్యాపారం చేసుకుంటుంటే ఈడు అన్నాడు, ఎవర్రా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారా అన్నాడు. మీ చక్రవర్తి మమ్మల్ని ఇక్కడ వ్యాపారం చేసుకోమన్నారా అంటే చేసుకోవటానికి వాడేవాడు, చేసుకోవటానికి నువ్వేవాడు అని చెప్పి ఈ అలీ ఖాన్ అనేవాడు నాకు వంశపారంపర్యంగా ఇది వస్తుంది, మాకు అసలు మా ఏరియాలో నువ్వేవాడు వ్యాపారం చేసుకోవటానికి అని చెప్పి ఈడు ఎదురు తిరిగిండు ఫ్రెంచి వాళ్ళ మీద. తిరిగితేనే చూడు 1750లో తుమ్మలపల్లి యుద్ధం అని ఒక యుద్ధం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇవన్నీ వాస్తవాలే. ఓకేనమ్మా, ఇంత స్టోరీ ఉంది. ఇదంతా గనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎన్ని ఆన్సర్లు ఉన్నాయో, బుస్సీ ఎవరు, డూప్లే ఎవరు, హిమ్మత్ ఖాన్ ఎవరు, నాజర్ జంగ్ ఎవరు, ముజఫర్ జంగు, సలాబత్ జంగు, ఉత్తరాంధ్ర జిల్లాలు ఎవరి నుంచి ఎవరికి వెళ్ళినాయి, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆంధ్రదేశంలోని మొట్టమొదటి వ్యాపార స్థావరాన్ని స్థాపించిన ఐరోపా వారు ఎవరు అన్నారు అంటే చూడండి, మొట్టమొదటిసారిగా వ్యాపార స్థావరాన్ని అంటే డచ్ వారు వ్యాపార స్థావరాన్ని పెట్టారు. అదే ఇక్కడ భారతదేశంలో అన్నారనుకోండి, ఎవరి పేరు పెట్టాలా? పోర్చుగీస్ వాళ్ళు పెట్టాలి. ఓకేనా? చూడండి, మన భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు, పోర్చుగల్ అనేటటువంటి వాళ్ళు 1498వ సంవత్సరంలో వస్తే డచ్ వాళ్ళు ఏం చేశారంటే ఆంధ్రదేశానికి 1605లో వచ్చారు. వచ్చి మచిలీపట్నంలో వ్యాపార కేంద్రాన్ని పెట్టారు. అంటే ఆంధ్రదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చింది డచ్ వాళ్ళు. వీళ్ళని హాలెండ్ అంటారు. ఓకేనా? వీళ్ళని హాలెండ్ అంటారు, లేదా నెదర్లాండ్ అనే పేరుతో పిలుస్తారు. వీళ్ళు మన ఆంధ్రదేశానికి వ్యాపారానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2 కారణాలు. సురేకారం అంటారు. సురేకారం ఏంది? మన పచ్చిమిరపకాయల కారం అంటే గన్ పౌడర్ సురేకారాన్ని గన్ పౌడర్ అనే పేరుతో పిలుస్తారు. ఈ డచ్ వాళ్ళు చాలా సౌండ్, బాగా కోటీశ్వర్లకు ఒక భయం ఉంటుంది, ఎవడొచ్చి ఎప్పుడు చంపుతాడో ఏమని. అందుకని అందరూ లైసెన్స్డ్ పిస్టల్స్ వాడేవాళ్ళు. ఆ పిస్టల్స్కి గన్ ఉంది, బుల్లెట్లు కావాలి కాబట్టి ఆ బుల్లెట్లు తయారు చేసేటటువంటి పదార్థాన్ని ఏమంటారంటే సురేకారం అంటారు. ఇది మన ఆంధ్రాలో ముఖ్యంగా మచిలీపట్నం ఏరియాలో, ఖమ్మం జిల్లా మధిర, నాగులవంచ ఆ ఏరియాలో, అంటే కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లాలో గన్ పౌడర్ నెత్తి మీద పోసుకునేంత ఉండేది. అందుకని అది తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే డచ్ వాళ్ళు మన ఆంధ్రదేశానికి వచ్చి మచిలీపట్నం దగ్గర వ్యాపార కేంద్రం పెట్టుకున్నారు. ఓకేనా? 1605లో. అసలు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టింది 1602లో. వాళ్ళు మన ఆంధ్రదేశానికి వచ్చింది 1605లో. ఇక చూడండి, 1911లో మచిలీపట్నంలో చేరిన ఆంగ్లేయ నౌక అన్నాడు. చూడండి, డచ్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చి వ్యాపార కేంద్రం పెట్టారో ఎమ్మటే ఆంగ్లేయులు ఏం చేశారంటే 1611వ సంవత్సరంలో ఏమైందంటే గ్లోబ్ అనే నౌకను వేసుకొని హిప్పన్ నాయకత్వంలో ఒక టీము మన మచిలీపట్నం అప్పుడు ఏమని పిలిచేవాళ్ళంటే 1611 ఆ టైంలో బందర్ అని పిలిచేవాళ్ళు. బందర్ అని ఎందుకు పిలిచేవాళ్ళంటే షా బందర్ అని ఒక ఉద్యోగస్తుడు బందర్లో ఉండేవాడు, మచిలీపట్నంలో ఉండేవాడు. ఇంతకీ షా బందర్ ఎవరంటే గోల్కొండ రాజ్యంలో ఓడరేవులన్నింటినీ పర్యవేక్షణ చేసే అధికారిని షా బందర్ అంటారు. ఈ షా బందర్ అనేవాడు ఓడరేవుల పర్యవేక్షణ అధికారి. ఈయన ఎక్కడుండేవాడు? మచిలీపట్నంలో ఉండేవాడు. మచిలీపట్నంలో ఆయన ఉండి అందరికీ పర్మిషన్లు ఇస్తుండేవాడు. వ్యాపారం సక్రమంగా జరుగుతుందా లేదా మొత్తం అబ్జర్వేషన్ చేస్తుండేవాడు. ఆ షా బందర్ పేరు మీదనే మచిలీపట్నానికి
పేరు మార్చారు. మచిలీపట్నం ప్లేస్లో బందర్ అని పిలవటం ప్రారంభించారు. ఇప్పుడు చూడండి, ఆంధ్రదేశానికి ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు డచ్ వాళ్ళు, రెండో వాళ్ళు ఎవరంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. రెండో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. ఓకేనా? వాళ్ళు 1605లో వస్తే ఇంగ్లీష్ వాళ్ళు 1611లో గ్లోబ్ అనే నౌక మీద వచ్చారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం, ముజఫర్ జంగు హత్య గావించబడిన స్థలం ఏది అన్నాడు. అంటే రాయచోటి. ఇందాకే చెప్పా, లక్కిరెడ్డిపల్లి అనేటువంటి ప్రాంతంలో వీడు హత్యకు గురయ్యాడు. ఎవరు చంపారు? హిమ్మత్ ఖాన్ చంపిండు. ఎందుకు హిమ్మత్ ఖాన్ చంపిండు అని అంటే, హిమ్మత్ ఖాన్కి వీడు 50 లక్షల రూపాయలు బాకీ పడ్డాడు ముజఫర్ జంగు. ఎందుకు పడ్డాడు? వాళ్ళ మామయ్య నాజర్ జంగుని చంపినందుకు డబ్బులు ఇస్తాడని చెప్పిండు. వాళ్ళ మామయ్యని చంపితే నేనే చక్రవర్తి కావచ్చని భావించిండు. ఈ భావించక ఏం చేసిండు? హిమ్మత్ ఖాన్ గారికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలన్న విషయం డూప్లేకి చెప్పలేదు. డూప్లేకి ఏం చెప్పకుండా, అన్న నేను చక్రవర్తి అయిందంటే నువ్వే కారణం, నీ మేలు మర్చిపోనని చెప్పి డూప్లే అయితే ఈ హెచ్చరికి నా పేరు ముజఫర్ జంగు, నీకు నేను జఫర్ జంగ్ అని పేరు పెడతాన్నాడు. అదేంద్ర నా పేరు డూప్లే కదా అంటే, ఊకో అన్న, నా పేరు ముజఫర్ జంగు, నీ పేరు జఫర్ జంగు, ఇద్దరం జంగులం అని చెప్పి ఎంజాయ్ చేశారు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తుంటే వీడు హిమ్మత్ ఖాన్ గారు వర్తమానం పంపించిండు. ఎరా, నువ్వు నాకు 50 లక్షలు ఇవ్వాలి, ఆ 50 లక్షలు పట్టించుకోకుండా నువ్వు డూప్లే చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు, నువ్వు వాడికి ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ ఇచ్చినావు వ్యాపారం చేసుకోవడానికి, మరి నాకు 50 లక్షల సంగతి ఏందిరా అన్నాడు. ఓ, నీకు ఒక 50 లక్షలు ఇవ్వాలా, నేను మర్చిపోయినా, ఈ ఎంజాయ్లో పడి ఆ విషయం మర్చిపోయినని చెప్పి రేపిత్తని హిమ్మత్ ఖాన్ గారిని నమ్మించిండు. తర్వాత అసలు వీడియో ఒకసారి వచ్చి, ఎన్నిసార్లు తిప్పుతారా, నేను ఎన్నిసార్లు మనుషులను పంపించినా నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు అన్నాడు. ఆ సమయంలో నేను ఇయ్యను, పోయి ఏం చేసుకుంటా చేసుకోపో అని చెప్పిండు. నేను చక్రవర్తిని, నువ్వు ఒక రౌడీవి, నువ్వు నాకు చెప్పేది ఏందిరా అని చెప్పి లేనిపోని ధైర్యం అంతా నూరిపోసుకొని చెప్పిండు. చెప్తే వాడే అన్నాడు, మీ మామని చంపినట్టే నిన్ను కూడా చంపుతా బిడ్డ, రా అని చెప్పిండు. ఆ సమయంలో హిమ్మత్ ఖాన్ అనేటటువంటి వాడు ఏం చేసిండంటే, ముజఫర్ జంగుని చంపడానికి ప్లాన్ చేస్తుండు. ఈ విషయాన్ని ముజఫర్ జంగ్ ఏం చేసిండు, అమ్మటే డూప్లేకి చెప్పిండు. డూప్లే చెప్పిన, అన్న మన ఇద్దరం ఎంజాయ్ చేస్తాను కానీ నాకు పాత కూడా గొడవ ఉంది, హిమ్మత్ ఖాన్ గారికి 50 లక్షల రూపాయలు ఇస్తానని ఫస్ట్లో చెప్పా, మా మామయ్యని చంపితే నేనే చక్రవర్తి అయితా, నీకు ఇస్తారా అని చెప్పా, కానీ ఇంత చిన్న ప్రాబ్లం జరిగిందన్నా అన్నాడు. ఒరే నిద్రమ్మకుండా మరి నాకెందుకు చెప్పలేదురా అంటే, ఇంత జరుగుద్దని నేను అనుకోలేదన్నా అంటే, నో ప్రాబ్లం, నువ్వు నాకు జంగ్ అని బిరుదిచ్చినావు, అందుకని నీ పని చూసుకుంటా అని చెప్పి బుస్సీ అని ఒక సేనా నాయకుడిని, బుస్సీ అని ఒక రామ్ చరణ్ తేజాన్ని నీ దగ్గర పంపిస్తా, వాడే నిన్ను చూసుకుంటాడు, నువ్వు ఆడిపోతే వాడిని పక్కన ఉంటారా, నీకే ప్రాబ్లం ఉండదు అన్నాడు. ఉన్నోడు ఉండకి ఏం చేసిండు, ఒకరోజు అర్ధరాత్రి ఏం చేసిండు, 1751లో ముజఫర్ జంగు బుస్సీని లేపి, నాకు డూప్లేని చూడబుద్ధి అవుతుంది అన్నాడు. మరి నిద్రమ్మకాడ ఈ టైంలో అర్ధరాత్రి పూట వాడిని చుట్టమేందిరా అంటే, నాకు ఇప్పుడే చూడబుద్ధి అవుతుంది, నేను ఆయనకి చూసొస్తానంటే, వద్దురా నాయన నేనే పిలిపిస్తా, డూప్లేని నువ్వు చూడరా అన్నాడు. కాదు మన ఇద్దరం పోదామని చెప్పి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చి ఈయన్ని చూసుకున్నాక మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ విషయం హిమ్మత్ ఖాన్ గారికి తెలిసి, హిమ్మత్ ఖాన్ గారు రాయచోట అనే ప్రాంతంలో లక్కిరెడ్డిపల్లి దగ్గర ఈయన చంపేసిండు. 50 లక్షల రూపాయల బాకీ విషయం కూడా గొడవయ్యి చంపేసిండు. ఇలా హిమ్మత్ ఖాను నాజర్ జంగుని చంపిండు, ముజఫర్ జంగుని చంపిండు. ఇంత స్టోరీ దాంట్లో ఉంది. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, బొబ్బిలి యుద్ధం ఆంధ్రదేశ చరిత్రలో, బొబ్బిలి యుద్ధం 1757 చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించడానికి కారణం ఏంది అన్నాడు. అంటే ఇది ఆంధ్ర తీర ప్రాంతంలో ఇంగ్లీష్ వారి ప్రాబల్యాన్ని వృద్ధి చేసిందా అంటే చెయ్యలేదు. ఎందుకు చేయలేదంటే, బొబ్బిలి యుద్ధం ఎవరండి, ఫ్రెంచ్ వాళ్ళ డెవలప్మెంటు, ఫ్రెంచ్ వాళ్ళ అభివృద్ధి కోసం చేసిన యుద్ధం ఇది. ఇంగ్లీష్ వాళ్ళ డెవలప్మెంట్కి ఎట్ట పాల్పడుద్ది ఒకటి. రెండో చూడండి, ఆంధ్రదేశంలో, ఓకేనా, ఆంధ్ర తీరములో జమీందారులు ఫ్రెంచి ఆధిపత్యాన్ని అంగీకరించవలసి వచ్చిందా ఒకటి. విజయనగర రాజు మరణించటం పైవన్యు అన్నాడు. అంటే ఇక చూడండి, ఆంధ్ర ప్రాంతంలో జమీందారులు ఫ్రెంచ్ అధికారాన్ని అంగీకరించడానికి కీలకమైన ఘట్టం ఏదంటే బొబ్బిలి యుద్ధం. ఎట్లా, విజయనగరం కానీ, జమీందారు కానీ, పిఠాపురం కానీ, పెద్దాపురం కానీ ఏ జమీందారులైనా బొబ్బిలి యుద్ధం తర్వాత ఫ్రెంచ్ వాళ్ళకు అంటేనే భయపడటం ప్రారంభించారు. ఎందుకంటే బొబ్బిలి సంస్థానాధిపతి రంగారావుని చంపటంలో ఈ యుద్ధం కీలకమైంది కాబట్టి, ఆ రంగారావుకు పట్టిన గతి మనకి పడుతుందని చెప్పి సైలెంట్ అయిపోయి జమీందారులంతా కూడా ఫ్రెంచ్ వాళ్ళ ఆధిపత్యాన్ని అంగీకరించిన యుద్ధం ఏదంటే యుద్ధం, బొబ్బిలి యుద్ధం. మళ్ళీ చెప్తున్నా, ఇదంతా నాకు గుర్తుండదు అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి,
1757 బొబ్బిలి యుద్ధం అంటేనేమో ఫ్రెంచ్ డామినేషన్ అనుకోండి. 1758 చంద్రుర్తి యుద్ధం అంటేనేమో ఇంగ్లీష్ వాళ్ళ డామినేషన్ అనుకోండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనమ్మా.